ఈ కథ మనకి ఎవరు నిజమైన జ్ఞాని అని చెబుతుంది. ఒకప్పుడు ఒక ప్రశాంతమైన అడవిలో అందమైన చెట్లు, పక్షులు, జంతువులతో నిండిన ఒక ప్రపంచం ఉండేది. ఆ అడవిలో ఒక జ్ఞానవంతమైన పాత గుడ్లగూబ ఉండేది. అది ఎప్పుడూ చెట్టుపైన కూర్చుని అన్నింటినీ గమనించేది. అది చూసేది నక్క పెద్దగా మాట్లాడడం, కోతి ఎప్పుడూ అల్లరి చేయడం, పక్షులు మాట్లాడుకుంటూ వాదించడం. కాని ఆ గుడ్లగూబ మాత్రం చాలా తక్కువగా మాట్లాడేది. రోజులు గడిచే కొద్దీ అది ఎక్కువగా వినేది, గమనించేది, నేర్చుకునేది. అలా వినే కొద్దీ అది మరింత జ్ఞానవంతంగా మారింది. ఒకరోజు జంతువుల మధ్య గొడవ మొదలైంది. మనలో ఎవరు ఎక్కువ తెలివైనవారు అని వాదించుకున్నారు. అందరూ గుడ్లగూబ దగ్గరకు వెళ్ళి అడిగారు, ఓ జ్ఞానవంతమైన గుడ్లగూబ, మనలో ఎవరు తెలివైనవారు? అప్పుడు గుడ్లగూబ ప్రశాంతంగా ఇలా చెప్పింది, ఎక్కువగా వినేవారు, తక్కువగా మాట్లాడేవారు నిజంగా జ్ఞానవంతులు. అది విన్న జంతువులు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాయి. తమ తప్పును అర్థం చేసుకున్నాయి. ఆ రోజు నుంచి అవి తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినడం ప్రారంభించాయి. అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది. నీతి: ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి. జ్ఞానం వినడం ద్వారా వస్తుంది.